దేవుని వాక్యం చెప్తుంది, నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం. దేనిలో వర్ధిల్లాలి? మొదటగా మనం ఆత్మలో వర్ధిల్లాలి. యేసు క్రీస్తును అంగీకరించినటువంటి నీవు నేను ఏం చేయాలంటే మొదటగా వర్ధిల్లవలసిన అంశం ఏంటంటే ఆత్మలో వర్ధిల్లాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం, కానీ ఆత్మలో దిగజారిపోయే అనుభవంలోకి వస్తున్నాం. ఆ విధముగా వస్తే దేవుని ఆశీర్వాదాలు మనకి రావు. దేవుడు మన యందు హర్షించేవాడిగా, ఆనందించేవాడిగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే నా ప్రియ బిడ్డకి నేను అన్నీ ఇస్తున్నాను, కానీ అన్నీ అనుభవిస్తుంది. ఏం అనుభవించట్లా? ఆత్మలో అనుభవించట్లా. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు, అసలు నా వాడే కాడు, అసలు నా కోవకి, నా గ్రూపుకి, నా విషయానికి, నా వ్యవహారానికి చెందిన వ్యక్తే కాదని చెప్తున్నాడు దేవుడు. ఆ విధంగా నిన్ను నన్ను వేరుపరిస్తే కనుక మనము బ్రతికియుండి చచ్చిన వారితో సమానమైపోతాం. కాబట్టి నీవేం చేయాలంటే మొదటిగా మనము ప్రార్థించవలసిన అంశం ఏంటంటే, అయ్యా నీ ఆత్మను నా మీద కుమ్మరింపచేయి, నీ ఆత్మలో నేను వర్ధిల్లే అనుభవంలోకి నీవు నన్ను నడిపించు ప్రభువా అని చెప్పి మనము ప్రార్థించబద్దులమై ఉన్నాం. ఆ విధముగా ప్రార్థన చేస్తే నీవు అది కావాలి ఇది కావాలని ప్రార్థన చేయక్కర్లా. నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతావని చెప్పి దేవుని వాక్యము చెప్పబడుతుంది.